హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలండి అందరికీ. మనం ఇవాల్టి వీడియోలో మన కాకడం పూ చెట్టు ఒకటి ఉంది కదండి, దాని గురించి అయితే చూద్దాం. ఇవాళ ఆ చెట్టుని నేను ఎలా కేర్ చేస్తాననేది మీకు చూపిస్తాను. అలాగే ఆ చెట్టుకి ఏమేమైతే కాంపోస్ట్ అది ఇస్తాననేది కూడా నేను మీకు చూపిస్తున్నాను. మనం ఇవాల్టి వీడియోలో పుచ్చకాయ, అంటే మనం పుచ్చకాయ తెచ్చుకుంటాం కదా, వాటర్ మెలన్ అంటే తెచ్చుకుంటాం కదా, దాన్ని తినేసి తొక్క అయితే పడేస్తుంటాం కదా, దాన్ని పడేయకుండా మనం చెట్టుకి ఎలా వేసుకోవాలి అనే దాని గురించి ఇవాల్టి వీడియో అండి. సో ఇక్కడైతే నేను ఒక పుచ్చకాయ మొత్తం తొక్కలన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నానండి. వీటిని మనం చెట్టుకి ఇస్తే గనక ఇది మంచి కాంపోస్ట్గా రెడీ అవుతుంది. అలాగే దీని నుంచి వాన పురుగులు అనేవి బాగా వస్తాయి. అలాగే ఇది తొందరగా కూడా మనకి కాంపోస్ట్ అవ్వడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఈ కాంపోస్ట్ని కనుక మీరు ఇచ్చారంటే చెట్టుకి పువ్వులు అనేవి చాలా బాగా వస్తాయండి. ఆల్రెడీ నేను చాలాసార్లు ఇచ్చాను కూడా. సో వీడియోని అయితే ఎప్పుడూ షేర్ చేయలేదు కాబట్టి ఈసారి వీడియో షేర్ చేద్దామని అనుకున్నాను మీతో. అందుకే ఈ వీడియోని అయితే నేను షేర్ చేస్తున్నానండి. పుచ్చకాయ తొక్కల్ని ఇలా మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. గింజలు అయితే తీసేయండి. గింజలు మీకు కుదిరినంత వరకు తీసేసి పక్కన పడేయండి. గింజల్ని డస్ట్బిన్కి వేసేయండి. గింజలు కనుక మీరు వేస్తే అవి కూడా మొక్కలుగా వచ్చేస్తాయి అన్నమాట. మళ్ళీ ఆ మొక్కలు వచ్చిన తర్వాత పీకేయాలంటే బాధగా ఉంటుంది కాబట్టి గింజలు తీసేయండి. ఎవరికైనా ఒకవేళ కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు, గింజలు మొక్కలు కావాలనుకుంటే వేసుకోవచ్చు. కానీ పాట్లో వేసుకుంటే వాటర్ మెలన్ పెద్దగా రావండి, అవి భూమి మీద వేసుకుంటేనే బాగా వస్తాయి. కాబట్టి నేను గింజలు అనేవి తీసేస్తున్నాను. ఇక్కడ ఈ వేస్ట్ మాత్రం మొత్తం బాగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి నేను. కట్ చేసుకొని వీటిని మనం డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వాల్సిందే. ఇందులో అంటే నీటి అంశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెట్టుకి చాలా మంచిదండి. అది సమ్మర్లో ఇస్తే అయితే ఇంకా మంచిదన్నమాట. ఈ కంపోస్ట్ని కనుక మీరు ఇచ్చారంటే ఇది తొందరగా కంపోస్ట్ అయిపోతుంది. చెట్టుకి కావాల్సినంత బలాన్ని అందిస్తుంది అన్నమాట. చెట్టుకి పువ్వులు రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా అయితే మొత్తం కట్ చేసి ఇలా పెట్టేసుకున్నాను అనమాట ముక్కల కింద. సో ఇది ఎప్పుడైనా మీరు ఇచ్చేటప్పుడు పొద్దున్న లేకపోతే సాయంత్రం పూట అయితే ఈ పని చేయొచ్చు. మీరు మధ్యాహ్నం చేయకండి, ఎందుకంటే ఎండ బాగా ఉంటుంది. ఎండలో కనుక మీరు మొక్క దగ్గర తవ్వితే వేర్లు అనే వాటికి ఎండపడి మొక్క అనేది చనిపోయే ఛాన్సెస్ అయితే ఉంటుందండి. అందుకే మీరు కుదిరినంత వరకు ఉదయాన్నే లేకపోతే సాయంత్రం చేసుకోండి. నేను ఇక్కడైతే ఉదయాన్నే చేస్తున్నానండి. 7:30 అయింది. 7:30కి అంతా చూడండి ఎండ బాగా చాలా ఎండగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి, కాకడం పువ్వు ఆల్రెడీ పువ్వులు అయితే బాగా పూసింది. నాకు పువ్వులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త చిగురు అనేది వస్తుందన్నమాట. సో ఈ కాకడం మొక్కని ఎలా నేను పాటింగ్ చేసుకున్నాను అనే దాని గురించి కూడా ఒక వీడియో అయితే చేశానండి. అలాగే పువ్వులు కూడా బాగా వచ్చినాయి, దాన్ని కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, మీరు కావాలంటే ఆ వీడియోని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆల్రెడీ ఈ మొక్క పెట్టేటప్పుడే చాలా నేను కిచెన్ వేస్ట్ కానివ్వండి అవన్నీ చాలా వేసి ఉంచాను అనమాట ఆల్రెడీ. ఇందులో చూడండి, ఇక్కడ అర్థమ్స్ చాలా ఉన్నాయి. నేను మీకు ఇక్కడ దగ్గరగా చూపిస్తాను, కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇలా వాన పురుగులు కనుక ఉంటే మనకి మట్టి అనేది గుల్లగా ఉంటుంది, అలాగే మొక్కలు బాగా పెరుగుతాయి అన్నమాట. వాన పురుగులు ఉన్నప్పుడు కానీ మీరు అర్థమ్స్ ఉన్నప్పుడు కంపోస్ట్ని ఇచ్చారంటే చెట్టు కిచెన్ వేస్ట్ ఏదైనా సరే మొక్క మొదట్లో మీరు ఇచ్చారంటే అవి తొందరగా కంపోస్ట్ అవ్వడానికి ఆ పురుగులు బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అందుకే ఇలా నేను మొక్క మొదట్లో కొంచెం మట్టి అనేది తవ్వేస్తున్నానండి. తవ్వేసి ఇక్కడ చూడండి వాన పురుగులు ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మట్టి అంతా వేసి అందులో వేసేస్తానండి నేను. మొత్తం కట్ చేసిన వాటర్ మెలన్ని అందులో వేసేయాలన్నమాట. కానీ మట్టి అనేది కొంచెం లోతుగా తవ్వుకుంటే చాలా మంచిదండి. మీరు పైన వేసేసారంటే నీళ్లు పోసేటప్పుడు మొత్తం మట్టి పైకి వచ్చేస్తాయి అన్నమాట. అలా కాకుండా గాలి ఆడకుండా కొంచెం లోపలికి వేసుకుంటే అవి బాగా తొందరగా కుళ్ళిపోయి మీకు చెట్టుకి కంపోస్ట్ రెడీ అవుతుంది అన్నమాట. అది అందుకే కొంచెం లోతుగా తవ్వుకొని అయితే వేసుకోవాలి. కొంచెం ఎక్కువ అయిపోయినాయి యాక్చువల్లీ, ఇది ఒక మొక్కకే చాలా ఎక్కువ అయిపోయినాయి. సరే ఇంకో మొక్కకైతే నేను వేయదలుచుకోలేదు, ఇది ఒక మొక్కకే వేద్దామని అనుకున్నాను కాబట్టి దీంట్లో వేసేస్తున్నాను మొత్తం అంతాను. పైన ఆ మట్టి ఒకవేళ తవ్విన మట్టి పైన సరిపోకపోతే ఇంకా కొంచెం మట్టి ఏదైనా మీ దగ్గర ఎక్స్ట్రా ఉంటే కనుక ఆ మట్టిని కూడా మీరు దీనిపైన పోసుకోవచ్చు అనమాట. సో ఇదొక్కటి మీరు ఇచ్చారంటే ఇంకా 2 నెలల దాకా మీరు ఈ మొక్కకు అసలు ఇంకేమీ ఇవ్వాల్సిన పని ఉండదు. రోజు నీళ్లు పోస్తే సరిపోద్ది. అలాగే మీరు మొక్కని చూసుకొని ఆకులనవి చూసుకొని బాగా దానిపైన అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటే, ఏమన్నా నీమ్ ఆయిల్ కానీ అలాంటిది ఏమన్నా స్ప్రే చేసుకుంటే కూడా సరిపోద్ది. సో నాకు ఎక్స్ట్రా మట్టి అయితే ఉందన్నమాట ఇక్కడ.
ఇది ఇసుక లాంటి మట్టి అనమాట. కొంచెం ఇలా ఉంటుంది అనమాట, పొడి పొడిగా ఉందన్నమాట. గడ్డలు కట్టుకోకుండా పొడి పొడిగా ఉంటుంది అనమాట. ఈ మట్టి కనుక వేస్తే మనం అసలు ఇంకా దీనికి ఇసుక వేసుకోవాల్సిన అవసరం లేదనమాట, అలాంటి మట్టి ఇది. సో ఆ మట్టిని అయితే నేను వేసేస్తున్నాను. ఈ మొక్క చుట్టూ కొంచెం మట్టి వేసేస్తున్నానండి. సో ఇక్కడ ఇసుక అయితే ఇప్పటికీ ప్రస్తుతానికి దొరకట్లేదు కాబట్టి నేను ఈ మట్టిని అయితే వాడుకుంటున్నాను. ఈ మట్టిని పాటింగ్ కనుక మీరు చేసుకుంటే చాలా మొక్కలు అనేవి బాగా వస్తాయండి. ఎర్ర సాయిల్ ఇది, చాలా బాగుంటుంది అనమాట. ఇది దీనిపైన నేను మట్టి అంతా వేసేసి ఇలా కప్పేసి కొంచెం నొక్కేస్తున్నానండి. ఎందుకంటే నీళ్లు పోస్తే నీళ్లు బయటికి రాకుండా ఉండాలని చెప్పి ఇలా మొత్తం నొక్కేస్తున్నాను అనమాట. నొక్కేసి దీనిపైన ఇప్పుడు మనం కొద్దిగా వాటరింగ్ అనేది చేసుకుందాం. చెట్టు మొదట్లో అలాగే చెట్టు పైన కూడా కొంచెం నీళ్లు వేసి పెట్టేస్తే ఇంకా సాయంత్రం దాకా చెట్టు అనేది బాగుంటుంది. ఇక్కడ చెట్టు మీరు చూస్తున్నారు కదా, చెట్టు చూడండి ఎంత హెల్దీగా పచ్చగా చాలా బాగుందన్నమాట. ఎందుకంటే నేను కిచెన్ వేస్ట్ అవి చాలా ఎక్కువగా ఇస్తూ ఉంటాను కాబట్టి మొక్కలకి ఎలాంటి ఒక బలహీనత అనేది లేకుండా చెట్టు అనేది బాగా పెరుగుతుంది అన్నమాట. ఏ మొక్కలకైనా సరే మీరు ఇలా చేసుకున్నారంటే ఏదైనా కిచెన్ వేస్ట్ని మీరు అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. పూల మొక్కలు, వెజిటేబుల్ మొక్కలు, అన్ని మొక్కలకి కూడా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. సో చూసారు కదండి, ఇవాళ వీడియో అయితే ఇది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, ఫ్యామిలీకి వీడియోనైతే షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.